బల్దియాలో ప్రాపర్టీ ట్యాక్స్ రేట్లు పెరగబోతున్నాయి. సిటీలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల నిధుల కోసం పన్నులు పెంచాల్సిందే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం ఉన్న లోపాలను అధిగమించడంతో పాటు కొత్త ఆస్తులను ట్యాక్స్ పరిధిలోకి తేవాలని భావిస్తున్నారు. అవసరమైతే చట్టాల్లో మార్పులు చేయడానికి రెడీ అవుతోంది సర్కార్. జీహెచ్ఎంసీ ఆదాయం పెంచడానికి ట్యాక్స్ పెంచాల్సిందేనంటున్నారు బల్దియా అధికారులు. ప్రస్తుతం సిటీలో ఉన్న 14 లక్షల ప్రాపర్టీల నుంచి ఏడాదికి 1500 కోట్ల ట్యాక్స్ వసూలు కావాలి. కానీ 1000 కోట్లు మాత్రమే వసూలవుతోంది. అటు జీహెచ్ఎంసీ బడ్జెట్ మాత్రం 5500 కోట్లు దాటుతోంది. దీంతో లోటును భర్తీ చేసేందుకు ట్యాక్స్ పెంచి కార్పొరేషన్ ఖజానా నింపాలని భావిస్తున్నారు అధికారులు. సిటీ పరిధిలోని రెసిడెన్షియల్ ఆస్తులకు 2001లో ఆస్తి పన్ను పెంచితే కమర్షియల్ ఆస్తులకు 2007లో ట్యాక్స్ పెంచారు. 9 ఏళ్లుగా ఆస్తి పన్ను పెంపు జరగలేదు. ఇదే టైంలో రెంటల్ వాల్యూ 3 నుంచి 4 రెట్లు పెరిగింది. దీంతో ట్యాక్స్ పెంచాల్సిందేనన్న నిర్ణయానికొచ్చింది బల్దియా. జీహెచ్ఎంసీ పరిధిలో సిక్కం భూములు, యూఏసీ ల్యాండ్స్ తో పాటు అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై కూడా ఆస్తి పన్ను వేయడానికి ప్రయత్నిస్తోంది బల్దియా. అవసరమైతే ఆస్తి పన్ను చట్టంలో మార్పులు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి ఆస్తులు 1,50,000 వరకు ఉన్నట్లు గుర్తించారు. అక్రమ నిర్మాణాలపై 100% పెనాల్టీతో ట్యాక్స్ వసూలు చేయనున్నారు. సిటీలో ఉన్న ఓపెన్ ల్యాండ్స్ పై కూడా 0.5% ట్యాక్స్ వేయాలని నిర్ణయించారు. మరోవైపు జీహెచ్ఎంసీ భూములు, భవనాల వాల్యూను లెక్క వేయించి బాండ్లు విక్రయించడానికి సిద్ధమవుతున్నారు అధికారులు. ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న బల్దియా ఆఫీసర్స్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ మున్సిపాలిటీలో ట్యాక్స్ విధానాలను స్టడీ చేయాలని భావిస్తున్నారు.